హోప్ టీవీ వీక్షకులందరూ కూడా యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. మనం ఇంతవరకు కూడా స్నేహబంధాలు, బాంధవ్యాలు, అదేవిధంగా బంధువులు, స్నేహితులు వీరికి మధ్యలో మనకుంటున్న సత్సంబంధాలు ఇంత మాత్రమే కాదు, క్రైస్తవులు, క్రైస్తవేతరులకు మనకు ఉండాల్సిన మంచి సంబంధాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా మంచి స్నేహితులు ఎలా ఉంటారు, చెడు స్నేహితులు ఏ విధంగా ఉంటారు, స్నేహం ద్వారా జరిగే అనర్థాలేంటి, లాభాలేంటి, అదేవిధంగా చివరి ఎపిసోడ్లో అయితే అసలు ఒక వ్యక్తి ఒంటరితనంగా ఎలా ఫీల్ అవుతూ ఉంటారు, ఈ ఒంటరితనం నుంచి ఏ విధంగా బయటపడగలరు అనే అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చర్చిస్తూ వచ్చాం. ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా ప్రత్యేకంగా అసలు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు వారి మధ్యలో గొడవలు వస్తూ ఉంటాయి. అటువంటి గొడవలను ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి అనే విషయాలు మనం చర్చించుకోబోతున్నాం. ఎందుకంటే ఈ మధ్యలో చాలా ఇది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు చూస్తున్నప్పుడు, టీవీలో న్యూస్లో కూడా విడాకులు తీసుకోవడానికి రకరకాల గొడవలతోటి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారి గురించి ఎక్కువగా మనం వింటూనే ఉన్నాం. అంత మాత్రమే కాదు, రకరకాల గొడవల వల్ల ఒకరినొకరు భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకోవడం, లేదా రిలేషన్షిప్లో ఉన్నవారు ఒకరినొకరు చంపుకోవడం, తర్వాత స్నేహితులు కూడా ఒకరినొకరు శత్రువులుగా మారిపోతున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాము. అయితే అసలు ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి? సాధారణంగా గొడవలు ఎందుకు వస్తాయండి? బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. సామెతలు 18వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూసినప్పుడు అసలు గొడవలు ఎలాంటి సందర్భాల్లో ఈజీగా వచ్చే అవకాశం ఉందనేది ఇక్కడ రాయబడి ఉందండి. సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును అని ఉంది. అంటే అసలు విషయం ఏంటో పూర్తిగా తెలుసుకోకపోవడం వల్ల గొడవ ప్రారంభమవుతుందనేది బైబిల్ చెప్తున్న మాట. అవునంటారా కాదంటారా? ఎవరైనా ఏదైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా జరిగింది అంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏంటిదనేది తెలుసుకోకుండా ముందుగానే ఎదుటి వాళ్ళని మనం జడ్జి చేసేస్తాం. మనం అనుమానాలు పెట్టుకుంటాం. ఎందుకు వెళ్ళాము అక్కడికి, అసలు ఎవరితోటి కలిసాము, ఏ సందర్భంలో వాళ్ళతోటి కలిసామనేది తెలుసుకోకుండానే ఇంట్లో భార్యాభర్తలకు మధ్యలో గొడవలు అవుతూ ఉంటాయి. తర్వాత ఇద్దరు స్నేహితులు ఉన్నారనంటే మనం చెప్పేది పూర్తిగా వినకుండా వాళ్ళు ఏదో ఊహించుకోవడం వల్ల గొడవలు వస్తూ ఉంటాయి. ఒక కుటుంబంలో తల్లిదండ్రులకు మధ్యలో, పిల్లలకు మధ్యలో కూడా ఎందుకు గొడవలు వస్తాయనంటే అసలు ఏం జరిగిందనేది పూర్తి అవగాహన లేకుండానే వాదించడం వల్ల గొడవలు వస్తూ ఉంటాయి. అవునంటారా కాదంటారా? ఈ మధ్యలో నేను ఒక సహోదరితోటి మాట్లాడుతూ ఉన్నాను. యవనస్తురాలు, వాళ్ళమ్మ తనకు అనుభవం ఉన్నది, చక్కగా మంచి వ్యక్తి, ఇద్దరు కూడా మంచి వ్యక్తులే, ఎవరిని నేను తప్పు పట్టడం లేదు. కానీ వాళ్ళ అమ్మగారు ఈ అమ్మాయి మాట వినట్లేదు అనేది ఆమె వాదన. ఈ అమ్మాయికి 18-19 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరి మాట వినాలి అని అంటే ఖచ్చితంగా పిల్లలే తల్లిదండ్రుల మాట వినాలి. లేదు ఒకవేళ పిల్లల ఆలోచన మంచిదైతే తల్లి అయినా సరే పూర్తిగా వినాలి. తల్లి బాధ ఏంటి అని అంటే చిన్నది చెప్తే నేను వినాలా అనేది తల్లి బాధ. ఆమె వినదు. ఆ చిన్నపిల్లల నా బిడ్డ చెప్తే నేను వినడమేంటి, నాకు తెలవదా అనేది ఆమె వాదన. అప్పుడే బిడ్డ వాదన ఏంటి అని అంటే నాకు ఒక మంచి ఆలోచన తెలుసు, మా అమ్మేమో పాత పద్ధతిలో ఏదో చేద్దామంటున్నారు, కానీ నేను చెప్పే మాట కనీసం వినట్లేదు అనేది ఈ అమ్మాయి బాధ. ఆ బాధ వల్ల ఏమవుతుందంటే వాళ్ళిద్దరికీ ఏ విషయంలో కూడా సత్సంబంధాలు అనేవి లేవు, అండర్స్టాండింగ్ అనేది లేదు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు కానీ మాటలు లేవు. వాళ్ళిద్దరిది చెరొక నిర్ణయం అయిపోతూ ఉంది. ఇదంతా ఎక్కడ మొదలైంది అంటే దానికి కారణం ఏంటి అంటే ఒకరి మాటకి ఒకరు విలువ ఇవ్వకపోవడం, ఒకరి ఉద్దేశాలు ఒకరు పూర్తిగా వ్యక్తపరుచుకునే సమయం ఇవ్వకపోవడం వల్ల. చాలామంది భార్యాభర్తలను చూస్తూ ఉంటారు. భర్త ఏదన్నా చెప్పడానికి మొదలు పెట్టగానే సగం చెప్పగానే సరే చాలులే ఇంకా చెప్పకు, ఇంకా ఆపే అంటూ ఉంటారు భార్యలు. భార్య ఏదైనా చెప్పడానికి మొదలు పెడితే నువ్వు నాకు చెప్పేంత దానివైపోయావా అని భర్త. దీనివల్లనే ఏమవుతుందంటే పూర్తిగా వినకపోవడం వల్ల మొదటగా గొడవలు ప్రారంభమవుతున్నాయి. మనకి బైబిల్లో ఏమున్నదంటే మనం వినుటకు వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి అనేది బైబిల్ మాట. కానీ మనం ఏం చేస్తాం, మాట్లాడడానికి ఎంత వేగంగానో మాట్లాడతాం, వినడానికి అస్సలు మనసు పెట్టం. మొదటి కారణం ఇదండి. ఇంకొకటి చూస్తే రెండవది,
యాకోబు రాసిన పత్రికలో అయితే 4వ అధ్యాయం 1-2 వరకు చూస్తే, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవునిని అడగనందున మీకేమీ దొరకదు అన్నారు. భోగేచ్ఛలు అని అంటే వేరే, అది చెడ్డ పదమేం కాదు, కానీ సెల్ఫిష్ ఆలోచనలు. అంటే నేను, నాకు, నాది అనే ఆలోచనలు ఉంటాయి చూసారా. అది రిలేషన్షిప్ కావచ్చు, లేదా ఒక ఫ్యామిలీ కావచ్చు, లేదా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు. నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే జరగాలి, లేకపోతే నేను ఎట్లా అనుకుంటే ఎదుటి వాళ్ళు అట్లనే ఉండాలి అనుకుంటాం చూసారా. ఇవి వాటితో పాటు మన దగ్గర ఉన్నదాంతో మనం తృప్తి పడకుండా ఇంకా అతిగా ఆశించటం. ఆల్రెడీ మనకు ఒక లైఫ్ పార్ట్నర్ ఉన్నాక కూడా ఇంకొక ఎవరి మీదనో ఆశ పెట్టుకోవడం. ఆల్రెడీ మన దగ్గర దేవుడు ఆశీర్వదించి మనకు కొన్ని వస్తువులు ఇచ్చిన తర్వాత కూడా మన దగ్గర లేని దాని కోసం మళ్ళీ అత్యాశ పడడం. ఇట్లాంటి వాటి వల్ల మనకి స్వార్థం పెరిగిపోయి, స్వార్థం వల్ల మనం ప్రయత్నం చేసి అది సాధించుకోలేనప్పుడు ఇంకా అసహనం, మెంటల్ డిస్టర్బెన్స్, డిస్సాటిస్ఫాక్షన్ లైఫ్ పైన, వీటన్నిటితోటి ఏమవుతుందట, ఎదుటి వారి మీద మనం గొడవలు పెట్టుకుంటూ ఉంటాం. నీ వలనే ఇది జరిగింది, నీ వలనే నా జీవితం ఎలా అయిపోయింది, నువ్వు లేకపోతే ఇట్లా ఇంకా బాగుండేటోడిని, ఇట్లాంటి మాటలు వస్తాయి. ఆ వ్యక్తి సరే, ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనుకుందాం, ప్రేమించి చేసుకుంటున్నప్పుడు అందరినీ ఎదురిస్తారు, బాగానే ఉంది, మేమే బ్రతికేస్తాం అనుకుంటారు. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏమంటారు, అబ్బాయి అమ్మాయిని తిడతాడు ఈ విధంగా, నువ్వు నా జీవితంలోకి రాకపోయి ఉంటే నేను ఇంకా చదువుకొని గొప్ప ఉద్యోగం చేసేటోడిని అని అబ్బాయి అమ్మాయిని తిడతాడు. అమ్మాయి ఏమంటప్పుడు, అసలు నువ్వు నా జీవితంలోకి రాకపోతే నేను ఇంకా ధనవంతుడిని చేసుకునే దాన్ని, లేకపోతే ఇంకా మంచి ఉద్యోగం చేసేవాడిని చేసుకునేదాన్ని, నా జీవితం ఇంకా బాగుండేదని ఈ అమ్మాయి రియలైజ్ అయింది. అప్పుడు ఏమైంది, ఇద్దరి మధ్య ప్రేమ అనేది చల్లారిపోతూ ఉంది. గొడవలన్నిటికీ ఇవే అండి కారణం. స్వార్థపూరితమైన ఆలోచనలు, నా మాటే వినాలి, నా మాటే జరగాలనుకోవడం, ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ లేకపోవడం వల్లనే గొడవలు వస్తూ ఉంటాయి. ఇంకా ముందుకు చూస్తే సామెతలు 16వ అధ్యాయం 28వ వచనం మీద, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా అని ఇక్కడ రాయబడి ఉంది. కుటుంబం రోజు ఏదో ఒక గొడవ, ఏదో ఒక చికాకు, చిన్న చిన్న వాటికి గొడవలు, చిన్న చిన్న వాటికి క్షమాపణ అనేది లేకుండా ఒకరినొకరు జడ్జి చేసుకోవడం. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎక్కడ ఏ అవకాశం దొరుకుద్దో నేను వాళ్ళని తిట్టాలి, వాళ్ళ పొగరు అనచాలి అనుకుంటా ఉంటాం చాలామంది. అప్పుడు ఏమవుద్ది, నిప్పుల మీద ఎంతకాలం నడుస్తారండి, కాళ్ళు కాలకుండా ఉంటాయా? ఖచ్చితంగా కాళ్ళు కాలుతాయి. ఇంకా అట్లాంటప్పుడు రిలేషన్షిప్ ఎలా బలంగా ఉంటుంది, ఆ సంబంధం ఎలా బలంగా ఉంటుంది? స్నేహితులైనా సరే, ఇద్దరు బాయ్స్ కావచ్చు, ఇద్దరు గర్ల్స్ కావచ్చు, ఎవరైనా సరే, ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధం దృఢంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళ మధ్యలో తరచుగా చిన్న చిన్న వాటికి హైప్ అయిపోయి వాటినన్నిటిని రెచ్చగొట్టుకోవడం వల్లనే గొడవలు వచ్చి ఆ గొడవల్లో నుంచి బయటికి రాలేకపోతూ ఉంటాం. మళ్ళీ ఆ ఎదుటి వ్యక్తి విడిచిపెట్టిపోయిన తర్వాత, అయ్యో నాకు ఎవ్వరు లేరు, అందరు నన్ను వదిలేశారు, ఆ దేవుడా నన్ను ఎందుకు ఇట్లా చేసినావు అని వాళ్ళు దేవుడిని అంటాం. ఇది మనుషులకి కామన్ అయిపోయింది, చాలా కామన్ అయిపోయింది. అసలు బైబిల్లో ఇట్లాంటి సమస్యలకు పరిష్కారం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఒకసారి బైబిల్లో నుంచే ఈ పరిష్కారాలు ఏమేమి అవకాశాలు ఉన్నాయో చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 18:15, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరిని సంపాదించుకుంటేవి అని ఇక్కడ రాయబడి ఉంది. తప్పులు అనేవి ప్రతి ఒక్కరి ద్వారా జరుగుతూ ఉంటాయి. తప్పు చేయని వారు ఎవరు ఉండరు. అది తెలిసి కొన్ని జరుగుతాయి, తెలియకుండా కూడా ఎక్కువగా తప్పులు జరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. తెలిసి జరిగినా తెలియక జరిగినా ఒక వ్యక్తిని నువ్వు నిజంగా నీ జీవితంలో ఉండాలి అన్న ఆలోచన నీకుంటే మొదటగా ఏం చేయాలట, వెళ్ళి ఎవరూ లేనప్పుడు ఒంటరిగా కలుసుకొని ఆ ఒంటరిగా ఉన్న సమయంలో అసలు ఆ తప్పు ఏంటిది, ఎందుకు జరుగుతుంది అనే విషయాలు చర్చించుకోవాలి. అంతేనా? నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసినప్పుడు నీవు పోయి అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని
గద్దించి అయినా నువ్వు మాట్లాడచ్చు. ఒంటరిగా ఉన్నప్పుడు 10 మందిలో పంచాయతీ పెట్టి పరువు తీయమని కాదు చెప్పేది. ఒంటరిగా నీకు ఆ పర్సన్కి డైరెక్ట్గా నీకు ఒకవేళ ఇది భర్త పొజిషన్ సరే నేను అనుకోండి, నాకు నా భార్యకి ఏదైనా ఇబ్బంది ఉంటే నేను అటు మా తల్లిదండ్రులు ఇటు వీళ్ళ తల్లిదండ్రులను పిలిచి ఇగో మీ అమ్మాయి ఇలా చేసింది, నిందలేయటం కాదు, నీ బిడ్డ ఇట్లా చేసింది, మా అమ్మ వాళ్ళు వస్తే అట్లా చేసింది ఇట్లా చేసింది, ఇది కాదు. దీనివల్ల గొడవ పెద్దదే అవుతుంది, గాయం పెద్దగా అవుతుంది. కానీ సామరస్యం అనేది అస్సలు జరగదు. సామరస్యం జరగాలి, ఇద్దరికి సమాధానం రావాలంటే చేయాల్సింది ఏంటంటే ఇద్దరు కూర్చొని అసలు ఏం జరిగింది, మరి నువ్వు ఇది చేయడం తప్పు కదా, లేదా మరి నా మిస్టేక్ ఏమైనా ఉంటే మరి నేను ఇలా అనుకున్నాను కానీ అలా జరిగింది, ఒకరికొకరు సమాధానంగా మాట్లాడుకోగలగాలి. సమాధానంగా మాట్లాడుకోలేకపోవడం వల్లనే చిన్న చిన్న వాటిని అన్నిటిని కూడా పంచాయతీలు పెట్టించి పోలీస్ స్టేషన్లకి కోర్టులకి ఈడ్చుకోవడం వల్ల గొడవలు పెద్దగా అయిపోయి ఈరోజు విడాకులు దాకా పోతున్నాయి. కుటుంబాలు కూలిపోతున్నాయండి. హాస్టల్స్లో పిల్లలు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు విడిపోయిన సంగతి కూడా తెలియదు. ఇంటికి వచ్చి చూస్తే ఇంటి దగ్గర అమ్మ ఉంటుందో నాన్న ఉంటుందో కూడా తెలియదు. ఇంకొకరు వేరే దగ్గర ఎవరితోటో ఉంటారు. మళ్ళీ కుటుంబాలన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. ఎంత భయంకరంగా ఉంటుందండి పరిస్థితి. పిల్లల గురించి ఆలోచించండి, తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. చాలా బాధాకరమైన విషయం ఇది. ఎవరిని వారు తగ్గించుకోలేక నా మాట నెగ్గాలనుకోవడం. ఇంకా ఒక మాట మళ్ళీ ప్రావెర్బ్స్ నుంచే, సామెతలు 15వ అధ్యాయము 1వ వచనం, మృదువైన మాట క్రోధమును చల్లార్చునందు, నొప్పించు మాట కోపము రేపునని కూడా ఇక్కడే రాయబడి ఉంది. మృదువుగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. మృదువుగా మనం ఎప్పుడైతే మాట్లాడతామో, సంతోషంగా సామరస్యంగా ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడే ఈ గొడవలనే రాకుండా ఉంటాయి. నేను కొంతమంది భార్యాభర్తలకు గొడవలు ఉన్నప్పుడు ప్రార్థన చేసి వాళ్ళ దగ్గర గమనించింది ఏంటి అని అంటే, భార్యాభర్తలు అసలు మాట్లాడుకోరండి. పిల్లలు అడుగుతూ ఉంటారు, మమ్మీ డాడీకి చిన్న చిన్న గొడవలు ఉన్నాయి, ప్రేయర్ చేయండి అన్న అంటే, వాళ్ళ కుటుంబ ప్రార్థన జరిగినప్పుడు గమనిస్తాం కదా, అసలు ఆ భార్యాభర్త ఇద్దరు మాట్లాడుకోరు. దానివల్ల సఫర్ అయ్యేది, ఎక్కువగా బాధపడి నష్టపోతుంది ఎవరంటే పిల్లలు. ఎందుకు మీకు అంత పట్టింపులు తల్లిదండ్రులకు? మీ భార్య కదా, ఒకప్పుడు నువ్వు ప్రేమించిన వ్యక్తి కదా, నిన్ను నమ్ముకొని వచ్చింది కదా, మరి నీ భర్తే కదా, ఇంకా నువ్వెవరి మీద ఆధారపడతావు? ఇంకా ఆయన మీద కంటే కాకుండా నీకు ఉద్యోగం ఉంది కావచ్చు, అంత మాత్రాన ఆయనకు ఉద్యోగం లేనంత మాత్రం నువ్వు ఆయన్ని చులకనగా చేయాల్సిన అవసరం లేదు. తను చేయాల్సిన పని తను కూడా చేస్తూ ఉంటారు. ఎందుకు ఒకరిని వారికున్న ఆర్థిక స్థితిని బట్టో, ఆరోగ్య పరిస్థితిని బట్టో, బలాన్ని శక్తిని బట్టో విలువైంది అట్లా వస్తుందండి విలువ? అది నిజమైన ప్రేమ కాదు. యేసుక్రీస్తు చెప్పేది ఏంటంటే మరణం వరకు కూడా నమ్మకంగా ఉండమని చెప్తా ఉన్నారు. ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి. మనం మన పక్కన ఉన్న మన పార్ట్నర్కే నమ్మకంగా లేకపోతే దేవాది దేవునికి నమ్మకంగా ఎలా ఉంటాం? ప్రశ్నించుకోవాలి ఎవరికి వాళ్ళం. నీ పక్కనున్న నీ భార్యని భర్తను నువ్వు ప్రేమించలేకపోతున్నావు, ఇంక నీ పొరుగు వారిని నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు? నువ్వు తగ్గించుకోలేకపోతున్నవే, ఇంక నువ్వు దేవుని దృష్టిలో ఎలా హెచ్చించబడతావు? ప్రశ్నించుకోవాలి ఎవరికి వాళ్ళం. ఒకసారి మనల్ని మనం సరి చేసుకుందాం. ఇంకా మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక మంచి సందర్భం ఉంది. 2వ సమూయేలు 12వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం గమనించినప్పుడు, దావీదు ఒక మహారాజు, కానీ ఆయనే ఊరియా భార్య విషయంలో భయంకరమైన పాపము చేశాడు. చేసి అంత నార్మల్గానే ఉంది, ఎవరు నన్ను గమనించలేదు అనుకున్నాడు. కానీ దేవుడు నాతాను పంపిస్తూ ఉన్నారు. నాతాను దావీదుకు స్నేహితుడు. ఆయన దావీదు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు విషయం చెప్పాలి. దావీదు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఆయన తిట్టకుండా ఏం చెప్తున్నారంటే ఒక ఉదాహరణలాగా చెప్తా ఉన్నారు. ఒక వ్యక్తికి కొన్ని గొర్రెలు ఉన్నాయి, వాటిలో కొన్ని, ఇదంతా స్టోరీ మీకు అందరికి కూడా తెలుసు. దావీదు తోటి న్యాయం చెప్పమంటాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి న్యాయం ఏంటి అని అంటే, మోసం చేసిన వాడిని చంపాల్సిందే అంటుండు. ఆ వ్యక్తి ఎవరో కాదు బాబు, నువ్వు చేసిందే, ఇది నీ గురించి చెప్తున్నా నేనంటే దావీదు షాక్ అయిపోయాడు. నాతాను ద్వారా దేవుడు పలికించిన మాటలు ధైర్యంగా పలికాడు. అక్కడికి వెళ్ళి చెప్పినప్పుడు దావీదు వెంటనే కుప్పగూలిపోయాడు. యెహోవాకు ఆయన ప్రత్యక్షమే చెప్తా ఉంటారు. ఏమనంటే, ఇంకా
నీకు అన్ను ఈ పాపం ద్వారా పుట్టిన ఆ బిడ్డ ఖచ్చితంగా చచ్చిపోద్దని చెప్పినప్పుడు దావీదు ఉపవాసం ఉండి ఏడుస్తూ మందిరంలో గడుపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ అంత ఉపవాసం చేసిన తర్వాత కూడా ఆ బిడ్డ చనిపోయింది. ఎందుకనంటే చేసిన పాపాన్ని బట్టి. ఒక వ్యక్తి ఎవరైనా పాపం చేసినప్పుడు శిక్ష అనేది ఖచ్చితంగా వస్తుందండి. అది ఎవరు కూడా మర్చిపోవద్దు. ఎవరు చూడలేదు కదా, ఎవరు నన్ను గమనించలేదు కదా అనుకుంటే కష్టం. నాతాను మాదిరిగా దావీదు లాంటి వాళ్ళు తప్పు చేస్తున్నా సరే, అది మహారాజు అయినా సరే, స్నేహితులు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖండించడానికి తప్పేమీ లేదు. ఎందుకంటే మన స్నేహితుడిని అగ్నిలోకి వెళ్తున్న వారిని లాగినట్టుగా మనం కాపాడాలని బైబిల్ మాట్లాడుతూ ఉన్నది. దేవుని గురించి తెలిసి, దేవుని మాటలు తెలిసి, ఇవన్నీ అనుభవాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్తున్న వారిని, అగ్నిలోకి వెళ్తున్న వారిని లాగినట్టుగా లాగాలండి. అది మన బాధ్యత. అయితే ఇక్కడ నాతాను వెళ్ళి అందరి ముందు దావీదు పరువు తీసినట్టు ఆయన సీక్రెట్లన్నీ బయట పెట్టట్లేదు. దావీదుతోటైనా నేరుగా మాట్లాడుతూ ఉన్నారు. గాసిప్ ఏం చేయట్లే. దావీదు ఇట్లట అట్లా చేసిండట అని నలుగురికి చెప్పట్లేదు. దావీదు వెనకగా అందరికీ చెప్పుకుంటూ తిరగట్లేదండి. నాతాను దావీదుతోటి ప్రాబ్లం ఉన్నది, దావీదు దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. ఈరోజు ఏదైనా తప్పు జరుగుతుందన్నప్పుడు ఏం చేస్తారండి, ఆ డైరెక్ట్గా వెళ్ళి అతనితో మాట్లాడరు. అతని వెనక ఎన్నో చెప్తూ ఉంటారు. 100 మందికి ఫోన్లు చేసి అయినా మాట్లాడతారు. ఈ ఊరు కాకపోతే పక్క ఊరికి, సిటీకి అయినా ఫోన్ చేసి మాట్లాడి ఆ వ్యక్తి చెడ్డవాడు 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 అని చెప్తారు. అవసరమైతే పాస్టర్ల మీద కూడా విశ్వాసులు చెప్తూ ఉంటారు, చెడ్డవాడు మా పాస్టర్ అని. డైరెక్ట్గా వెళ్ళి ఆ పాస్టర్ గారు ఏదైనా తప్పు చేసినట్టయితే ఆ పాస్టర్ గారి దగ్గరకో లేకపోతే నీ తోటి సహోదరుడికో ఎందుకు ఇలా జరిగింది, ఏమవుతుంది అసలు, మనం ఎందుకు ఇలా గొడవ పడాలని అడగట్లేదు. నలుగురికి ఫోన్ చేసి చెప్పడానికైతే రోజుల తరబడి టైం ఉంటుంది. ఇదా నిజమైన స్నేహం? ఇదా నిజమైన యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ? అది కాదండి. నాతాను సామాన్యమైన వ్యక్తి. ఆయన వెళ్ళి మహారాజుకి మాట చెప్పాల్సి వచ్చినప్పుడు నిర్భయంగా చెప్పారు. అటువంటి ధైర్యం నీకు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ఇంకా మనం చూసినప్పుడు ఇక్కడ ఆదికాండము 50వ అధ్యాయము 19 నుంచి 21వ వచనం వరకు మనం చూసినప్పుడు యోసేపు తన అన్నలు తనకు చేసిన ఆ దోషము, ఆ కీడు అంతా ఇంత కాదు. చంపాలనుకున్నారు, చంపలేక మళ్ళీ అమ్మేయాలనుకున్నారు. అమ్మేసే పరిస్థితి వచ్చినా కానీ ఎక్కడికి పోయాడు, ఆయన బానిసత్వంలోకి వెళ్ళాడు. చాలా అల్లారు ముద్దుగా పెరిగిన యోసేపు బానిసగా మారినప్పటికీ తర్వాత దేవుడు అక్కడ ఆయన దీవించారు. ఆయన పరిస్థితులు బాగున్నాయి, ఆయన క్యారెక్టర్ని బట్టి దేవుడు ఆయన గొప్పగా దీవించారు. ఆయన మహారాజు తర్వాత ఇంకా ఆయన ఐగుప్తులో ఆయన గొప్ప ఆఫీసర్గా ఎదిగారు, గవర్నర్గా. ఆ టైంలో ప్రపంచమంతా కూడా గొప్ప కరువు వచ్చినప్పుడు ఐగుప్తులో ఆహార ధాన్యం ఉన్నదని తెలుసుకొని అందరు వస్తూ ఉన్నారు. అందరితో పాటు ఇదే యోసేపుకు సంబంధించిన అన్నలు కూడా వచ్చారు. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అనుకోలేదు. యోసేపు వాళ్ళ అన్నలను చూసి సంతోషపడ్డాడే కానీ ఆయనకి చేసిన కీడును జ్ఞాపకం చేసుకొని నేను తిరిగి వాళ్ళకి ప్రతి కీడు చేయాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆయనకు అవకాశం ఉంది. ఒక్కసారి చిటికేస్తే ఆయన చుట్టూ ఉన్న సైనికులు వాళ్ళని వెళ్లకుండా, అసలు వాళ్ళు ఇక్కడికి వచ్చారనే నామరూపాలు లేకుండా కూడా చేయగలరు. ఆయన ఎట్లా ఆజ్ఞేస్తే అట్లా జరిగే అంత అధికారం ఉన్నది అప్పుడు ఆయనకి. కానీ యోసేపు తన అన్నదమ్ములను వాళ్ళు చేసిన కీడును మర్చిపోయి దగ్గరకు చేసుకున్నారులే కానీ ఆయనకు అవకాశం ఉన్నా కానీ కీడు తలపెట్ల. ఈరోజు నీకు కీడు చేసిన వాళ్ళ కోసం వాళ్ళు పాడైపోవాలని ప్రార్థన చేసేటోళ్ళు కూడా ఉన్నారా లేరా? మనకి కీడు చేసిన వాళ్ళందరూ కూడా నాశనం అయిపోవాలని చెప్పని మనం అనుకుంటా ఉంటాం. కానీ యోసేపు అట్లా చేయలేదండి. కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేయాలనుకున్నారు. ఇది నిజమైన యేసుక్రీస్తు ప్రేమ. ఇంకా మనం గమనించినప్పుడు ఇంకొక మాట కూడా సామెతలు 6వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అపరంజిని సంపాదించుకుంట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు అని ఇక్కడ రాయబడి ఉంది. మనము జ్ఞానాన్ని తెలివిని సంపాదించుకోవాలి కానీ ఆస్తులను సంపాదించుకునే పనిలో మన స్నేహితులను మన కుటుంబాన్ని మనం దూరం చేసుకోకూడదు. చాలామందికి గొడవలు ఎక్కడ వస్తాయనంటే ఆర్థిక లావాదేవీల్లో వస్తాయి. సొంత అన్నదమ్ములు రక్త సంబంధులు కూడా
బద్ధ శత్రువులుగా మారిపోతూ ఉంటారు. నాకు చాలామంది జ్ఞాపకం వస్తూ ఉన్నారు ఈ విషయాలు మాట్లాడుతుంటే. మా కుటుంబాల్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఆస్తుల పంపకాల్లో తగాదాలు, గొడవల వల్ల శత్రువులుగా బ్రతుకుతున్న వారు ఉన్నారు. ఈ అన్నదమ్ముల తగాదాలతోటి తల్లిదండ్రులను వెలివేసి, అంటే ఎవరు కూడా చేర్చుకోకుండా, పెద్దోడు చూడాలని చిన్నోడు, చిన్నోడు చూడాలని పెద్దోడు, లేకపోతే మధ్యోడు, ఎవరు చూడకుండా ఆ తల్లిదండ్రులు రోడ్డు మీద పడుతున్న వాళ్ళని నేను చూశాను, దగ్గరుండి చూశాను. ఆహారపు కొరతతోటి బాగా బ్రతికిన తల్లిదండ్రులు ఈ ముగ్గురు అన్నదమ్ములు ఒకడి మీద ఒకడు బాధ్యతలు పెట్టుకొని నేనెందుకు చూడాలనుకుంటా ఎవరు చూడకపోవడం వల్ల ఆహారపు కొరతతోటి అనారోగ్యం పాలై చనిపోయిన ధనవంతులైన తండ్రిని, తల్లిని నేను చూశాను దగ్గర నుంచి. వాళ్ళ సమాధి దగ్గర మళ్ళీ అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు చనిపోయిన తర్వాత సమాధి దగ్గర భోజనాలు పెడతా ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద రకరకాలుగా అన్నీ చేస్తూ ఉంటారు కార్యక్రమాలు. కానీ ఎవరికి అవసరం అండి అవి? అన్ని చనిపోయిన నీ తండ్రి వచ్చి తింటాడా? సమాధిలో ఉన్న నీ తండ్రికి తెలుసా నువ్వు ఇవన్నీ చేస్తున్నావని? బ్రతికున్నప్పుడు ఇవేం చేయట్లా మనం? రికన్సిల్ అవ్వడం అవసరం. ఆస్తుల కోసమో వీటి కోసం మనం తగాదాలు పెట్టుకుని కుటుంబాలను దూరం చేసుకోకూడదు. చివరిగా ఇంకేం చెప్తున్నారు? దుష్ట సాంగత్యము మనల్ని చెడు నడవడికి దారితీస్తుందని. ఆస్తి తగాదాలు అంటే కేవలం అందులో ఆ కుటుంబం మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉండదు. ఆ అన్నదమ్ములకి స్నేహితులు ఉంటారు కొంతమంది, మూర్ఖులు, దుష్టులు. వాళ్ళు వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నువ్వెందుకు ఉండాలిరా, నువ్వే కష్టపడ్డావు కదరా మొదటి నుంచి, నీకే ఎక్కువ భాగం రావాలని ఒకడు అంటాడు. అవతల వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడు, నువ్వు ఇంట్లో పెద్దోడు, నీకు ఎక్కువ భాగం రావాలని ఇంకొకడు. చిన్నోడు వాడికేం తెలుసురా, నువ్వు సంపాదించిందిరా అని ఇంకొకడు. నీ తెలివితేటలు సంపాదించినావు అని చెప్పని ఇంకొకటి ఎంకరేజ్ చేస్తాడు. ఈ మాటలను పట్టుకొని ఈ మూర్ఖుల సహవాసంతో, ఈ దుష్టుల సహవాసంతో అన్నదమ్ముల మధ్యలో గొడవలు అవుతూ ఉంటాయి. ఇటు ఇద్దరు భార్యాభర్తల పరిస్థితులు కూడా అదే. దుష్టులతోటి సహవాసం చేయడం వల్ల భర్తలు భార్యలకు లోబడరు, భార్యలు భర్తలకు లోబడరు. ఇద్దరికి అనుమానాలు, అవమానాలు, ఇద్దరి మధ్యలో గొడవలు. తద్వారా ఖరాబ్ అయ్యేది ఎవరి ఫ్యామిలీ అంటే పైగా చివరికి మన ఫ్యామిలీని. మన స్నేహితులు మంచి వాళ్ళైతే మన కుటుంబాలు మేలు కోసం మన ఎంకరేజ్ చేస్తారు. మన స్నేహితులు చెడ్డవాళ్ళైతే నీ భర్తని అనడా, నువ్వు కూడా తిరిగి ఇట్లాను, నీకేం తక్కువే, నువ్వు కూడా ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు కూడా చెయ్యి, నువ్వు కూడా ఇట్లాను, నువ్వెందుకు లొంగి ఉండాలి, ఇట్లాంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఈ మాటలు మీరు వింటుంటే కనుక మీరు చెడు అలవాట్లలో, చెడు దుష్టుల సాంగత్యంలో ఉన్నారని గమనించండి. నీ భర్తతోటి నువ్వు మంచిగా ఉండాలి, నీ భార్యతోటి నువ్వు బాగుండాలి, నీ కుటుంబంతో నువ్వు బాగుండాలని చెప్పేవారే నిజమైన స్నేహితులు. ఈ మాటలను బట్టి మీరందరూ కూడా ఒకవేళ ఇంతకాలం మీ పార్ట్నర్కి కానీ, మీరు ప్రేమించిన వ్యక్తులకు కానీ ఏదో ఒక కారణం చేత దూరం అయిపోయి ఉన్నట్లయితే, మీ అన్నదమ్ములతోటి మీరు దూరం అయిపోయి ఉన్నట్లయితే ఒక్కసారి మిమ్మల్ని మీరు తగ్గించుకొని రీకన్సిల్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సహోదరులు ఐక్యంగా ఉంటేనే దేవునికి ఇష్టం. ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నారు. అటువంటి మంచి పరిస్థితి మీ కుటుంబంలో వచ్చునుగాక. ఆమేన్.